హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావెలాగ్స్. ఈ రోజైతే మేము శ్రీ వైష్ణవి ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి. వీళ్ళ దగ్గర అయితే కస్టమైజేషన్ చేసే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయండి. హిప్ బెల్ట్స్ దగ్గర నుంచి, డ్రెస్సెస్ దగ్గర నుంచి, బ్యాంగిల్స్, శారీస్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళ అడ్రస్ వచ్చేసి శ్రీ వైష్ణవి ఫ్యాషన్స్, విజయవాడ, పోరంకి. వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా పిన్ చేస్తాను. లెట్స్ గో అండ్ చెక్అవుట్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే తెలుసు కదా ఫ్రెండ్స్, నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియోకి నేనైతే 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ లేటెస్ట్ టెక్నాలజీతో అధునాత సదుపాయాలతో కూడిన డెంటల్ క్లినిక్ ఇప్పుడు మన విజయవాడలో. అవర్ డెంటల్ సర్వీసెస్ వచ్చేసి స్కాలింగ్, డెంటల్ ఇంప్లాంట్స్, అలాగే రూట్ కెనాల్, కాస్మెటిక్ డెంటిస్ట్రీ, డెంచర్స్ ప్రతి ఒక్కటి అయితే ఆఫర్స్లో రన్ అవుతున్నాయి. మీకు ఇందులో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు అడ్రస్లో ఏదైనా డౌట్ ఉంటే నేను స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేడం వాళ్ళైతే చాలా బాగా ఎంకరేజ్ చేశారు మాకు వీడియో షూట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ రజిత మ్యామ్. ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్. యాక్చువల్గా ఈ బెల్ట్స్ అండి అందరికి యుఎస్ లో ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ కానీ ప్రతి చీరకి బెల్ట్ కొనుక్కోవాలంటే అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది కదా. అందుకని చాలా చీరలకు మ్యాచ్ అయ్యేటట్టు ముత్యాల బెల్ట్ చేయించుకుంటారండి. ముత్యాల ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి అట్లా మల్టీ కలర్ తో చేస్తాము. మాక్సిమం చాలా చీరలకు సెట్ అవుతాయి ఆ బెల్ట్స్. ఓకే, ఈ మధ్యలో ఈ లక్ష్మీదేవి బొమ్మలు ఇవన్నీ పెడతాం. ఈ తొందరగా కలర్ కూడా పోవు. ఈ మనకి వైట్ కలర్ క్లాత్ లో అలా ప్యాక్ చేసి పెడితే చాలా రోజులు షైనింగ్ పోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ బెల్ట్స్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి మ్యామ్. అవునవును, బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. బెల్ట్స్ ఎంత కాస్ట్ పడతాయి మ్యామ్? అవి డిపెండ్స్ అపాన్ వర్క్ అండి. 1200 నుంచి 1800 వరకు. ఆ మల్టీ కలర్ అయితే 1200 నుంచి ఉంటుంది. ఇట్లా ముత్యాల బెల్ట్ ఇట్లా ఎంబోజింగ్ ఇట్లా పైకి 3D లాగా రావాలనుకోండి, అప్పుడు మనకి 1800 అలా పడుతుంది. ఇలా కింద ఇట్లా లక్టెన్స్ వచ్చి ఈ మంచి పర్ల్స్ అనమాట. ఓకే, ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఓకే, ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ బ్లౌజ్ చాలా చీరల మీద సెట్ అవడానికి ఒక యంగ్స్టర్ చేయించుకుంటుంది అనమాట. ఇది పింక్ కలర్ కామన్ కదా, తనకి ఎక్కువ కలర్స్ ఏమీ లేకోకుండా ఓన్లీ గోల్డ్ తోనే చేస్తే కనుక వేరే చీరలు కూడా సెట్ చేసుకోవడానికి సెట్ అయ్యేటట్టు చేయించుకుంటున్నారు. నెక్స్ట్ రండి, ఇది మా షాప్, అసలు మెయిన్ షాప్ ఇది. మా దగ్గర మాక్సిమం మెటీరియల్స్ మాకు కావాల్సినవి అన్ని మేము ఉంచుకుంటామండి. పద్దాకా బజార్కి వెళ్ళి కొనుక్కునే అంత టైం ఉండదు. పైపింగ్ కూడా మేము ఇట్లా అన్ని సెట్ చేసుకుని ఉంచుకుంటాం. పైపింగ్ కూడా మేము బయటకు వెళ్ళవసరం లేదు. ఏదైనా అవసరం అయితే మాక్సిమం 1-2 అవసరం అవుతాయి, కానీ మా దగ్గర మా షాప్ లో ఉన్నాయి, మాకు సరిపోతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ కూడా ప్రెసెంట్ రన్నింగ్ ట్రెండ్ లోనే ఉంటాయండి. ఓకే, ఎప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మోడల్స్ పెడతాం. ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి ఈ మెటీరియల్. ఇది మిక్స్ అండ్ మ్యాచ్. ఇప్పుడు మీరు ఇది బ్లౌజ్ గా కుట్టించుకుంటే ఈ కలర్ శారీ తీసుకోవచ్చు, ఈ కలర్ శారీ తీసుకోవచ్చు, ఈ పీచ్ కలర్ కానీ ఇట్లా ఏ కలర్ శారీ తీసుకున్నా కాంట్రాస్ట్ లో సెట్ అవుతాయి అనమాట. ఇట్లా ఈ బాగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఓకే, ఈ క్రాస్ లైన్స్ అనమాట. ఇట్లా తాను తీసుకొచ్చి మేము శారీగా డిజైన్ చేస్తాం. దీనికి ఇట్లా క్రాస్ లైన్స్ శారీగా అయితే ఇట్లా ఓణిగా కూడా సెట్ చేసామండి. నేను ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, లంగా వచ్చేసి కొంచెం ప్లెయిన్ గా ఉంటది, ఓణి బాగా హెవీగా ఉంటది. చాలా బాగుంది. మీ దగ్గర ఇప్పుడు మేము మీటర్ ఎలా తీసుకోవాలంటే ఎంత పడుతుంది? ఇది మీటర్ వచ్చేసి 750 పడుతుందండి. ఇదంతా మనకి చిప్ వర్క్ వస్తుంది. చిప్ వర్క్ వచ్చి ప్రతి క్రాస్ లైన్ హైలైట్ చేసి ఉంచుతారు. తర్వాత ఫ్లవర్ కూడా హైలైట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మధ్యలో ఒక కుందన్ ఇంకా హైలైట్ చాలా బాగుంది. ఓకే, ఇక ఇట్లాంటి మెటీరియల్స్ ఈ పిల్లలకి, యూత్ కి, గ్రాడ్యుయేషన్ సెరమనీస్ కి, ఆటకి ఇట్లా ఈ శారీస్ ఇట్లా తీసుకుని దీనికి మన దగ్గర సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సెల్ఫ్ బ్లౌజ్ ఇట్లా. ఓకే,
మీరే చక్కగా కస్టమైజేషన్ కూడా అన్ని చేసేస్తాం. ఇట్లా సెల్ఫ్ వద్దు మాకు అనుకున్న వాళ్ళకి కొంచెం కాంట్రాస్ట్ లో ఇట్లా వైట్ బ్లౌజ్ బాగా ట్రెండింగ్ లో ఉంది, ఇట్లా వైట్ బ్లౌజ్ కానీ ఇట్లా అన్నిటికీ సెట్ చేసి ఇస్తాం అన్నమాట. అన్ని మీ దగ్గరే ఉంటాయి. మీ దగ్గర ఒక ఐడియాతో వస్తే చాలు, ఇంకా అంత మెటీరియల్ మొత్తం మీ దగ్గరే ఉంటుంది. సో మీరే కస్టమైజ్ చేస్తారు ఇట్లా. ఆ తర్వాత ఇక్కడ ఇవన్నీనేమో సమ్మర్ కోట్, బాగా లైట్ వెయిట్ క్లాత్ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటది. ఓకే, ఏ సీజన్ కావాల్సిన క్లాత్ కూడా మీ దగ్గర అవైలబుల్. ఈ సమ్మర్ కి ఎక్కువ మెత్తగా ఉంది, మరి కాటన్ అంటే ముడుచుకుపోతాయి. ఓకే, ఇది ఏంటంటే మనకి గ్లాస్ కోలాగా వచ్చి కింద ఇట్లా వర్క్ వస్తుంది అన్నమాట. వీవింగ్స్ ఉంటాయి లోపల, వీవింగ్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది, ఇది చాలా లైట్ వెయిట్. అందరూ ఇప్పుడు ప్రెసెంట్ కోరుకునేది లైట్ వెయిట్ అని అంటున్నారు కదా. వచ్చేసి కలర్స్ కలర్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఈ మెటీరియల్ అయితే మీటర్ ఎంత పడుతుంది? మీటర్ 175 అలా పడుతుంది. ఓకే, ఇటు వచ్చేపాటికి మీకు నెట్ మీద వర్క్ అన్నమాట. ఇట్లా నెట్ మీద వర్క్ వచ్చేది. ఇట్లా నెట్ మీద వర్క్ వస్తుంది. ఇవన్నీ కాంట్రాస్ట్, ఎక్కువగా మేము బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేది కాంట్రాస్ట్ బ్లౌజులు. ఓకే, కాంట్రాస్ట్ బ్లౌజులు అయితే ఏ ఏజ్ వాళ్ళైనా 55 వరకు అందరూ కాంట్రాస్ట్ బ్లౌజులు వేస్తున్నారు కదా, అందుకని ఈజీగా సెట్ అవుతుంది. ఇది చూడండి, ఇది మగ్గం వర్క్. ఈ బ్లౌజెస్ బాగా సెట్ అవుతాయి. ఇది వచ్చేసి పెయింట్ అన్నమాట. పెయింట్ ఓకే, పెయింట్ చూడండి, ఇట్లా మీకు రివర్స్ లో పెట్టుకుని చూస్తే తెలుస్తుంది. ఇది పెయింట్ వచ్చేసి ఇట్లా. ఓకే, పెయింట్ వచ్చి పైన అవుట్ లైన్ ఇస్తారు మనకి. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మళ్ళీ పెయింటింగ్ అనేది బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా. ఈ మనం మాక్సిమం ఇట్లా శారీస్ కి ఎట్లా సెట్ చేసుకున్నా చాలా బాగుంటదండి ఇట్లాంటివి. ఓకే, ఒక బ్లౌజ్ ఉంటే కనీసం మన వార్డ్రోబ్ లో ఉండే ఒక 3-4 శారీస్ కి ఈజీగా సెట్ అయిపోవచ్చు. మాక్సిమం నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా అలా సెట్ అవ్వడానికి నేను ఎక్కువ చాయిస్ ఇస్తాను అనమాట. ఇవన్నీ కూడా పిల్లలు ఫ్యాన్సీగా ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ పెట్టుకుని బ్లౌజులు కుట్టించుకుంటారు. ఇట్లా చాలా ఫెంటాస్టిక్ బాగుంటాయండి, అట్లా కూడా బాగుంటాయి. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు సపోజ్ మీ దగ్గర ఒక పింక్ శారీ ఉందనుకోండి, ఈ పింక్ శారీ ఉందనుకోండి, దీనికి మళ్ళీ మీరు వర్క్ చేయించే పని లేకుండా మల్టీ కలర్స్ ఈ పింక్ శారీకి వచ్చేసి ఈ బ్లౌజ్ ఇలా సెట్ చేస్తాం. చాలా బాగుంటుంది. అలా కూడా కాదు అంటే మేము లంగా ఓణి సెట్ చేస్తాం దీంతో. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇది పటోలా టైప్ వచ్చి దానికి మొత్తం అవుటింగ్ వస్తుంది. ఈ మామూలుగా నార్మల్ గా మన 200-300 కి అయితే ఉండవండి. ఇవి ఇట్లా వర్క్ వచ్చినాయండి, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. చూడండి ఎంత ఫినిషింగ్ నీట్ గా ఉందో, చాలా నీట్ గా ఉంది. ఇట్లా ఉంది. ఓకే, ఇదైతే మీటర్ ఎంత పడుతుంది మ్యామ్? ఇది 700 దాకా. 700 పడుతుంది. ఓకే, డిపెండ్స్ ఆన్ వర్క్. ఇప్పుడు నా దగ్గర ఓణీలకు కూడా ఎక్కువ ఉంటాయండి. ఓణీలకి ఎందుకంటే మార్కెట్ లో తొందరగా ఓణీలు దొరకవు. నేను కూడా పద్దాక ఓణీల కోసం వెళ్ళలేను, అందుకని ఇలా తెప్పించి పెట్టుకుంటాను అనమాట. ఓణీకి ఇలా కట్ వర్క్ సెల్ఫ్ లో. వాళ్ళది లంగాగా ఒకవేళ 2-3 కలర్స్ ఉంటే మనం 2-3 కలర్స్ ఓణీ సెట్ చేయలేం కదా. సింగిల్ కలర్ అయితే బాగుంటది అని చెప్పి ఇట్లా వీటిలో కలర్స్ అన్నమాట. ఇది పింక్. ఓకే, కలర్స్ మాత్రం కొందరు ఇట్లా శారీస్ కి కూడా సెట్ చేసుకుంటారండి. ఇదిగోండి ఇలా రెడ్ చూడండి, సెల్ఫ్ వచ్చేప్పటికి ఎంత లుక్ వచ్చింది. బ్లూ చూడండి, చాలా బాగుంది. ఈ తాన అయితే చాలా మంది ఫ్రాక్స్ కూడా కుట్టించుకున్నారు. షార్ట్ ఫ్రాక్స్ ఇక్కడ కుట్టించుకుని ఈ కట్ వర్క్ వచ్చేలా కనపడేలాగా చేయించుకున్నారు అన్నమాట. ఓకే, ఇవైతే ఎంత పడుతుంది మ్యామ్ మీటర్? 350 మీటర్. 350. ఓకే, మా ఛానల్లో మీరు చూసుంటారు, ఈ శారీస్ గా సెట్ చేసాం. సారీ ఇక్కడ కాలేజ్ లో పిల్లలకి గ్రాడ్యుయేషన్స్ కి ఆటకి ఈ శారీస్ గా సెట్ చేయించుకున్నారు. ఫ్రాక్స్ గా చాలా బాగుంది. సెల్ఫ్ ఫ్రాక్ ఇచ్చి కోట్ ఇచ్చామన్నమాట. ఇది నేను ఆ పిక్ కూడా మీకు షేర్ చేస్తాను. మీ వీడియో అయిపోయిన క్లాస్ లో మీరు అది కూడా షేర్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, కొంటే మీరు ఎన్ని చీరలకు సెట్ అవుతుంది. మల్టీ కలర్ బ్లాక్, నేవీ బ్లూ, నేవీ బ్లూ, ఓకే, లక్స్ బ్లూ, ఈ గ్రీన్, ఎల్లో, బేబీ పింక్, ఎల్లో, ఇన్ని సారీస్ కి ఇది సెట్ అవుతుంది. అట్లాగే ఇది బ్లాక్ మీద, ఇది బ్లూ మీద రెగ్యులర్ గా వస్తూనే ఉంటదండి స్టాక్. ఇవన్నీ రెగ్యులర్ కలర్స్ చాలా. అందుకనే నాకు ఇవాళ వచ్చింది స్టాక్, ఇది ఓల్డ్ అయిపోతుందేమో అన్న భయం అయితే ఉండదు. మా షాప్ ఇంత లోపలికున్నా ఇంత పెట్టుబడి పెట్టాము, ఓల్డ్ అయిపోతుంది ఈ స్టాక్, అమ్మలేమేమో అనే భయం అయితే లేదు. ఇదిగోండి ఇది చూడండి, మీరు ఏది పట్టుకున్నా అంతేనండి, ఎన్నో చీరలకు సెట్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇది మీరు శారీ అనుకున్నారు అనుకోండి,
ఇది సెల్ఫ్, ఇప్పుడు సెల్ఫ్ ఫ్యాషన్ ఇలా అనుకున్నారా, ఇలా కూడా సెట్ అవుతుంది, ఇలా అనుకున్నా సెట్ అవుతుంది. చూడండి ఇది ఒక కలర్ ఎన్ని శారీస్ కి సెట్ అవుతుంది. ఓకే, ఇది చూడండి, తాను వచ్చేపటికి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. ఈ వర్క్ ఎక్కడన్నా మిషన్ ఎంబ్రాయిడరీ అని కూడా అనిపించదు. ఫినిషింగ్స్ అచ్చం మగ్గం వర్క్ లాగానే. ఈ థ్రెడ్ చూడండి ఎంబోజింగ్ ఎలా వచ్చిందో. ఫినిషింగ్ ఎక్కడన్నా మీరు ఎంత జూమ్ చేసి ఎక్కడన్నా తీయండి, అసలు ఎక్కడ కూడా మనకి ఫినిషింగ్ లేకుండా అయితే కనపడదు. ఎంత కాస్ట్లీ శారీ అయినా దీనికి సెట్ అవుతుంది. ఒకవేళ కాస్ట్లీ శారీకి మనం వర్క్ చేయిస్తేనే బాగుంటది అనుకుంటాం, అట్లా కాదు. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుందండి. ఆరీ వర్క్ అంటారు కదా, ఆరీ వర్క్ అంటే గొలుసు కుట్టండి. మెయిన్ ఆరీ వర్క్ అంటే గొలుసు కుట్టే. ఓకే, అది మగ్గం మీద చేస్తారు, ఇది మిషన్ మీద చేసిన ఆరీ వర్క్. ఓకే, మనకి చాలా రేర్ గా దొరుకుతాయి ఆరీ వర్క్, మిషన్ మీద చేసేది చాలా రేర్ గా దొరుకుతాయి. ఓకే, మేము చాలా రోజులు రన్ చేసాం ఆరీ వర్క్. ఈ మధ్యన వర్కర్ తో కొంచెం ప్రాబ్లం వచ్చి ఆపాం, కానీ ఇలాంటి వర్క్లన్నీ మేము మిషన్ మీద చేసేవాళ్ళం. ఇదైతే మీటర్ ఎంత పడుతుంది మ్యామ్? ఇది మీటర్ 750 అలా. 750. మీకు 150 రేంజ్ లో నేను చూపిస్తాను. ఓకే మ్యామ్. పొజిషన్ ప్రింట్స్ అంటారండి. పొజిషన్ ప్రింట్స్ అది చూడండి, ఫ్యాబ్రిక్ చాలా కాస్ట్లీగా ఉంటది, క్లాసీగా ఉంటది, చాలా సాఫ్ట్ గా ఉంటది, చాలా బాగుంటది. పొజిషన్ ప్రింట్స్ అని అడిగితే మీకు దొరుకుతుంది మార్కెట్ లో. కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటది, కానీ ఇదిగోండి మీకు రిటర్న్ లో తెలుస్తుంది. ఇది పెయింట్ వేస్తారు. ఓకే, పెయింట్ వేస్తే మీకు పెయింట్ వేసి పైన అవుట్లైన్, అందుకనే ఎక్స్పెన్సివ్. చాలా హైలైటింగ్ కూడా ఉంటుంది చాలా బాగుండడం వల్ల. కొంచెం మార్కెట్ లో మనకి రెగ్యులర్ గా దొరికే మెటీరియల్ కన్నా కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీనే దొరుకుతాయి మన దగ్గర. ఓకే, ఈ జార్జెట్స్ మీద లైన్స్ వచ్చినాయి. ఈ పిల్లలందరూ ఇప్పుడు నీలెంట్ ఫ్రాక్స్ వేస్తున్నారు కదా, ఆటలకి అనమాట ఇవి. ఇవైతే నేను మీకు కలర్స్ కూడా చూపిస్తాను, చాలా బాగుంటాయి మన దగ్గర ఫ్లోరల్ కలెక్షన్. కలంకారీ టైప్ లో కూడా ఉంటాయి. కలంకారీ టైప్ లో ఉన్నాయి ఎక్కువ. ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్, ఇవన్నీ కూడా ఫ్లోరల్ ఎక్కువ బాగుంటాయి పిల్లలకి. నీలెంత్ ఫ్రాక్స్ కి చాలా బాగుంటాయి. కలర్స్ చాలా బాగున్నాయండి. ఇవైతే మీటర్ ఎంత పడుతుంది మ్యామ్? 185. 185. ఓకే, ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట కలెక్షన్ అయితే. ఓకే, ఇవన్నీ బెనారస్. ఈ ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయితే ఉండదు. మనకి ఏ చీర అయినా వచ్చి 1 hour లో 2 hours లో అర్జెంట్ మేము ట్రైన్ ఎక్కుతున్నాం కావాలి బ్లౌజ్ అంటే, వాళ్ళు చీరలు తీసుకొని జస్ట్ మ్యాచ్ చేసేసి ఎమ్మటే విదిన్ 24 hours లో, అర్జెంట్ అంటే హాఫ్ డే లో అలా కుట్టేసిస్తాం అనమాట. ఓకే, ఇవన్నీ అవి లాస్ట్ మినిట్ లో బ్లౌజ్ వెళ్ళి వాళ్ళు కొనుక్కుని తెచ్చుకుని కుట్టుకునేపాటికి టైం అయిపోతుంది. అందుకని మాక్సిమం ఇక్కడ మన దగ్గర ప్రతి కలర్ కి బేసిక్ కలర్ అన్ని ఉంటాయి. మరి కొన్ని ఎప్పుడన్నా 1-2 మ్యాచ్ అవ్వవు, కానీ బేసిక్ జనరల్ గా కావాల్సినవి మాత్రం దొరుకుతాయి. ఓకే, ఇన్ని ఆర్గెంజా ఫ్యాబ్రిక్ అండి. ఆర్గెంజా ఫ్యాబ్రిక్ బాగా సన్నగా ఉన్న వాళ్ళకి ఈ ఆర్గెంజా ఫ్యాబ్రిక్ తో నీ లెంత్ ఫ్రాక్స్ ఎక్కువ కుడతాం. బాగా గేరా పెట్టేసి బుట్టలాగా వచ్చేలా కుడతాం, చాలా బాగుంటాయి. అన్ని జామెట్రిక్ డిజైన్స్ ఎక్కువ, లేకపోతే కలంకారీ డిజైన్, ఇట్లా జామెట్రిక్ డిజైన్స్. ఓకే, చాలా బ్రైట్ గా చూడండి ఎలా ఉంది. నీ లెంత్ ఫ్రాక్ కుడితే చాలా అందం వస్తుంది. ఓకే, తర్వాత వీటిలో కొన్ని కలంకారీ కలంకారీ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకి మెత్తగా కావాలంటే అవి కూడా చూపిస్తాను. ఇది కూడా కలంకారీ ఫ్యాబ్రిక్. పిల్లలు ఈ ఫ్యాబ్రిక్ లో కొంచెం సన్నగా కనబడతారు, కొంచెం నిండుగా ఉంటది, బాగుంటది. ఓకే, మంచి ఐడియాస్ కూడా మీరే ఇస్తారా? ఇస్తాను వాళ్ళకి చక్కగా. ఎక్కువగా మాకు ఫ్రాక్స్ కుడతాం బాగా ఇంట్రెస్ట్ అండి, మోడల్స్ ఎక్కువ కుడతాం ఫ్రాక్స్. ఓకే, వాటి కోసం అట్లా అవన్నమాట. ఇవన్నీ మీరు చూస్తే చున్నీలు, ఓణీలు. ఓణీకి చాలా కుట్లు తిరుగుతాం మేమే ఎవరికన్నా సెట్ చేయాలంటే. ఇన్ని కలర్స్ ఉన్నా ఇంకా మా దగ్గర లేకపోతే ఎన్నో సార్లు మేము డైయింగ్ కి ఇచ్చి అలా చేపించుకుంటాం అనమాట. కాకపోతే బేసిక్ కలర్స్ పింక్, బేబీ పింక్, గ్రీన్, లైట్ గ్రీన్, ఎల్లో ఇట్లాంటి కలర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా లైట్ వెయిట్. ఆరెంజ్ లంగా అనుకోండి, ఇప్పుడు అంతా సెల్ఫ్ కి వెళ్తున్నారు కదా, ఆరెంజ్ లంగా ఆరెంజ్ బ్లౌజ్, పోనీ మాత్రం ఇట్లా ఇస్తాం. ఓకే,
సెల్ఫ్ ఉన్నప్పుడు ఇట్లా కొంచెం కాంట్రాస్ట్ అట్లా వెళ్తే కొంచెం వైట్ మిక్సింగ్ లో బాగుంటుంది. ఓకే. ఇవి వచ్చేసి చిన్న పిల్లలకి ఫ్రాక్స్ అన్నమాట. పిల్లలకి ఇట్లా 3D ఫ్లవర్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా, అవును. అట్లాంటి పిల్లలకి ఎక్కువ 3D ఫ్లవర్ ఫ్రాక్స్ కుడతాం అన్నమాట. ఓకే. రోజెస్ వేసుకోవడానికి ఇంకా అవన్నీ కూడా మీ దగ్గరే ఉంటాయి. ఇక్కడ ఎదురుగుండా కొన్ని పెట్టుకుంటాము, కానీ మాకు స్టోర్ లో ఇంకా ఉంటాయి. ఓకే. ఇవన్నీ పళ్ళులకి టాజిల్స్ వేయడానికి కిందవన్నీ. ఈ కిందవన్నీ వచ్చేసి పళ్ళు టాజిల్స్ కింద. ఈ కింద 2 ర్యాక్స్ పళ్ళు టాజిల్స్ వచ్చేసి కింద మనం రింగ్స్ వేస్తాము అట్లా. వీటిలో కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. టాజిల్స్ లో డిజైన్స్ అండ్ మోడల్స్. డిజైన్స్ ఓకే. ఏ కలర్ కావాలి? ఏ కలర్ కలర్ అన్నమాట. ఓకే. ఇంకా ఉన్నాయి. ఆ ఫ్రంట్ స్టోర్ రూమ్ లో ఉన్నాయి, మీకు అక్కడ కూడా చూపిస్తాను నేను. స్టోర్ రూమ్ లో ఇక్కడ సారీస్ కి ఇలా బ్లౌజెస్ అన్నమాట. ప్లెయిన్ సారీస్ కి సెట్ అయ్యే ప్లెయిన్ సారీస్ సెట్ అయ్యే బ్లౌజెస్. మాక్సిమం మీకు ఏ డిజైన్ నచ్చి కొనుక్కున్నా ఆ బ్లౌజ్ మీరు కాంట్రాస్ట్ గా చాలా వరకు వాడుకోవచ్చు. ఒక్క బ్లౌజ్ తీసుకుంటే ఒక 2-3 శారీస్ ఒక్కొక్కళ్ళు అయితే 7 బ్లౌజులు 10 బ్లౌజులు అలా కొనుక్కొని పట్టుకెళ్తారు ఇంకా అక్కడ సెట్ చేసుకోవడానికి. ఓకే. ఇది అసలు చాలా, ఈ పీచ్ కలర్ తో ఫ్రాక్ కుట్టించుకుని ప్లెయిన్ కలర్, ఇది కోట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఈ బ్లౌజెస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి, చెమ్కీ వర్క్ ఇట్లా. ఈ కూడా అన్ని కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే. సీక్వెన్స్ బాగా ఉంటుంది. ఓకే. ఇవన్నీ మీరు స్టిచ్ చేసిన బ్లౌజెస్ అండి? ఇవన్నీ మేము స్టిచ్ చేసిన బ్లౌజెస్. ఓకే. ఇది కంప్యూటర్ వర్క్ అండి, ఇది చాలా చేసాం అన్నమాట. ఇట్లా చాలా ఫ్యాబులస్ ఉంది. వైట్ మీద చాలా బాగుంది. ఇట్లా హ్యాండ్ కట్ వర్క్ వస్తుంది, నెక్ కట్ వర్క్ వస్తుంది. ఓకే. డిజైన్ మేము ఇవ్వాలా మ్యామ్, లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు? ఇస్తాము. కొంచెం అది కంప్యూటర్ లో సెట్ చేయగలిగింది అయితే సెట్ చేస్తాం, లేకపోతే మాకు రెగ్యులర్ గా మిషన్ ఎంబ్రాయిడరీ అబ్బాయి ఉన్నాడు, మన క్రియేటివిటీ యూజ్ చేయాలంటే కనుక అప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ మీద చేపిస్తాం. ఓకే. ఉంటాయండి ఆ 2 ర్యాకులు, ఈ ర్యాకులు అన్ని కూడా నెట్లే. మళ్ళీ దానికి మ్యాచింగ్ సాటిన్లు కూడా ఉంటాయి. ఇక్కడంతా తాన్లు అయితే ఉన్నాయి, ఇంకా మిగతా తాన్లు కూడా ఇంకా పక్క రూమ్ లో ఉన్నాయండి. అన్ని అలా పెట్టుకుంటాం, ఆర్గనైజ్డ్ గా పెట్టుకుని ఏది అవసరం వచ్చినప్పుడు గబుక్కని ఒకటి తీసుకుని మేము వాడుకునేటట్టు ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఫ్రెండ్స్. నేను వీడియో చాలా లెంతీ అవుతుందని మీకు కొంచెమే చూపిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఇంకా శ్రీ వైష్ణవి ఫ్యాషన్స్ వీడియో అయితే ఇంకా ఉందండి. స్టే కనెక్టెడ్ విత్ మై ఛానల్. తెలుసు కదా ఫ్రెండ్స్, నా ఛానల్కి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.